సువార్త కోసం వాళ్ళు ప్రయాస పడ్డారు కనుక వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. నిజం చెప్తున్నాను, పేరుకు క్రైస్తవులు మనమంతా. తెల్లవారు లేస్తే మన ప్రయాస అంతా దేనికోసం చెప్పండి? సువార్త కోసమా? ఆత్మల రక్షణ కోసమా? ఈ వాక్యం సమాజంలోనికి వెళ్ళటం కోసమా? ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి ఉద్యోగాల వాళ్ళవి, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి పిల్లల వాళ్ళకి, ఎవరి కుటుంబాల వాళ్ళకి ఏ ఆత్మ ఇటుపోతే నాకెందుకు, ఎవరికి సత్యం తెలియకపోతే నాకెందుకు, నేను బాగున్నానా లేదా, నా కుటుంబం బాగుందా లేదా, మన ప్రయాస మన కొరకు. కానీ అక్కడ రాయబడుతున్న స్త్రీలిద్దరూ సువార్త పనిలో నాతో పాటుగా ఏం చేశారట? ప్రయాస 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 ప్రయాస. ఆ ప్రయాసకు తగిన ఫలితం ఎవడే నిజంగా సువార్త కోసం ప్రయాసపడుతుంటే ఏమొస్తుంది భూమి మీద అంటే అందరికీ వెరుబాగులలో కనపడతాం మనం. నిజం కదా? ఇప్పుడు దేవుడి కోసం నిరంతరము ప్రయాసపడుతున్నప్పుడు లోకానికి ఎలా కనపడతాడు? వెరుబాగులలో. వీడికి పని పాటలేదండి, ఎప్పుడు దేవుడు అంటాడండి, సెమినార్లు అంటాడండి, వాక్యం అంటాడండి, సువార్త అంటాడండి, బైబిల్ అంటాడండి. వాళ్ళకి ఏదో వెరుబాగులలో కనపడతాం. కానీ మనకి మెప్పు కానీ ఆ ప్రయాసకు తగిన ఫలితం కానీ మనం ఆనందం పొందేది కానీ ఎప్పుడు అంటే ఆ జడ్జిమెంట్ డే రోజు మనం చేసిన ఈ సువార్త కార్యక్రమాలన్నీ, లేదా ఈ సువార్తకు మనం సహకరించిన సహకారానికి సంబంధించిన మెప్పు అంతా ప్రభు వలన మనం పొందుకుంటున్నప్పుడు వస్తుంది ఆనందం.